పవర్ ఏసీ పర్ఫెక్ట్ గా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం టాస్క్ ఇస్తారో, నాకు కొత్తగా ఏం వర్క్ నేర్పిస్తారో అన్న ఎక్సైట్మెంట్ తో ఈరోజు స్టోర్ కి అయితే వచ్చేసారు. అలానే మా మల్లికార్జున సార్ కూడా వచ్చేసారు. అయితే నిన్న ఒక 17 Pro Max కి యాక్సిడెంట్ అవ్వి ఫుల్ సీరియస్ కండిషన్ లో మా ఐ.డాట్ స్టోర్ మొబైల్ హాస్పిటల్ కి వచ్చేసింది. దానికి మా సార్ ఏం ఆపరేషన్ చేశారు, ఏం బాడీ పార్ట్స్ చేంజ్ చేశారో చూద్దాం. యాక్చువల్లీ ఈ మొబైల్ ముందు చాలా మొబైల్ హాస్పిటల్ కి అయితే వెళ్ళి వచ్చింది. ఎవరు ఈ మొబైల్ కి ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేదు. మన కస్టమర్ మన సార్ మీద ఉన్న ట్రస్ట్ తో మన మొబైల్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. మా సార్ సింపుల్ గా మీరేం కంగారు పడకండి, మీ మొబైల్ ని మళ్ళీ ఒరిజినల్ కండిషన్ లోకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి హామీ అయితే ఇచ్చేసారు. సో ఆపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కూడా పక్కనే ఉండి మొత్తం అంతా అబ్జర్వ్ చేశాను అండ్ సార్ కి చిన్న చిన్న హెల్ప్లు కూడా చేస్తాం. మీలో ఎవరైనా ఇప్పటి వరకు iPhone 17 Pro Max బాడీ అండ్ మదర్ బోర్డ్ స్వాప్ చేశారా? ఒకవేళ చేస్తే ఏం ప్రాబ్లం వల్ల స్వాప్ చేశారో కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ నాకైతే iPhone 13 బోర్డ్ ఇచ్చి పవర్ ని రీఇన్స్టాల్ చేయమన్నారు. దాన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా చేస్తాం. ఆ తర్వాత మా సార్ iPhone 17 Pro Max కి CPU డ్రిల్లింగ్ చేశారు. అది కూడా ఎలా చేయాలో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ 17 Pro Max డివైస్ బతికిందో లేదో మీకు తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే. ఇందుకు మీరేమనుకుంటున్నారు? ఈ డివైస్ ఆన్ అయితే ఎస్ అని లేదంటే నో అని కింద పోల్లో ఓట్ వేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.